ఏం లేదండి, ఇక్కడ ట్రైపాడ్ అప్పుడే వచ్చిందనమాట. దాన్ని అన్బాక్స్ చేసి స్టాండ్ సెట్ చేసి ముందర కూర్చొని మాట్లాడుతున్నాను అనమాట. అమ్మ వాళ్ళు ఒక గుళ్ళో పూజ చేస్తారండి. దానికోసం నవరాత్రులు స్టార్ట్ అయింది కదా, దానికోసము అరటిమాన్లు మామిడాకులు కోసుకొని రావడానికి వెళ్తున్నాం అనమాట ఒక ఫామ్ కి. ఫామ్ ఓనర్సే గుడి స్పాన్సర్స్ అనమాట. ఇక్కడ కనిపిస్తున్న ఇళ్ళన్నీ దీంట్లో వర్క్ చేసే వాళ్ళం అనమాట. ఇల్లులు కింద నుంచి అందడం లేదనేసి మా ఆయన చెట్టు ఎక్కేసాడు. చెట్టు ఎక్కేస్తుండే మేము కింద నుంచి ఏరుతూ ఉన్నాం. ఇది చాలా పెద్దదండి, ఒక 10 acres దాకా ఉంటుంది అనుకుంటాను. మా నాన్న లోపల దాకా వెళ్దాం నాన్న అనేసి అంటే, వద్దు ఇక్కడే ముందర కాడే తీసుకునేద్దాము అనేసి అన్నాడు. మామిడి చెట్లు ఎర్ర చీమలు ఫుల్గా ఉంది, అవన్నీ ఎక్కేసాయి అనమాట మా మీదకి. మా నాన్న బరువు ఎత్తుకొని నడవలేడండి, అందుకే నేను తీసుకొని వెళ్తూ ఉన్నాను అనమాట. అరటి చెట్లన్నీ కొట్టుకొని ఆటోలో పైన ఎత్తేసుకొని వెళ్ళిపోతున్నాము. ఆ రోజైతే ఫుల్గా వర్క్ ఉంది. నెక్స్ట్ వెళ్ళి ప్రసాదాలు కూడా చేసాము. అన్నం మాత్రం పొయ్యిలో పెట్టేద్దాం అనేసి పొయ్యి వెలిగిస్తా ఉన్నాను. మా అమ్మ వాళ్ళకి షాప్ ఉందన్నమాట, ఒక చిన్న బంక్ అంగిడి లాగా అనమాట. ఆ రాళ్ళు పెట్టి మా అమ్మ బోండాల అంగిడి కూడా పెట్టింది, కానీ ఏం జరగడం లేదనేసి తీసేసింది. బోండాల అంగడి కోసం తెచ్చిన కట్లన్నీ అలానే వేస్ట్ గా పడున్నాయి అనమాట. వాటిని ఎత్తేసుకొని మేము పొయ్యి వెలిగించాము. ఇదే అనమాట మా చిన్న అంగడి. ఎసురు అయితే కాగిపోయింది, అన్నం అయితే బియ్యం అయితే కడిగి వేసేస్తున్నాను అనమాట. నేను ఇంకా పొయ్యి వెలిగిస్తుంటే మా పిన్ని టీ పెట్టి తీసుకొని వచ్చేసింది. టీ అయితే తాగుతూ కొద్దిసేపు రిలాక్స్ అయ్యానమాట. ఇక్కడ నేను మా పిన్ని కూర్చొని కొద్దిసేపు గాసిప్స్ చెప్పుకుంటూ ఉన్నాం. మా పిల్లలు హాయ్ చెప్పు నువ్వు కూడా అనేసి అంటున్నారు. ఆమె కూడా హాయ్ చెప్తా ఉండింది. కొంతసేపు మాట్లాడుకుని ఇంకా వంట చేద్దాం కదా అనేసి, ప్రసాదాలు చేయడానికి లేట్ అయిపోతుంది పూజకి అనేసి వెళ్ళిపోయాము. మా పిన్ని కూడా చాలా హెల్ప్ చేసింది, వాళ్ళ ఇంట్లోనే చేసామని.
మా నాన్న అయితే కనిపిస్తా ఉందా లేదా అనేసి చూస్తూ ఉన్నాడు ట్రైపాడ్ సెట్ చేసిన తర్వాత. ఇదైతే మా పిన్ని వాళ్ళ ఇల్లు, అక్కడే అన్నీ చేసాము. అంగడి పక్కనే ఉంటుందన్నమాట మా పిన్ని వాళ్ళ ఇల్లు. ఫస్ట్ అయితే కేసరి చేసేస్తూ ఉన్నాను, దానికోసము ఆయిల్ వేసి రవ్వ వేయించుకుంటా ఉన్నాను. అలానే లెమన్ రైస్కి ఇంకా పెరుగన్నంకి కూడా అన్నీ రెడీ చేసి పెట్టుకునేసాను పక్కనే. ఒక సైడు కేసరికి అన్నీ రెడీ చేసి ఇంకొక పక్కేమో లెమన్ రైస్కి తిరగబాతు చేసేద్దాం అనేసి పెట్టేశాను. కేసరి అయితే రెడీ అయిపోయింది. దాన్ని ఒక ప్లేట్లో వేసి ఆరబెట్టేసి పీసెస్గా కట్ చేస్తే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పీస్ పెట్టి ఇవ్వడానికి బాగుంటుందనేసి ప్లేట్లో వేసి ఆరబెట్టేస్తున్నాను. అలానే అన్నం కూడా ఉడికిపోయింది, మా పిన్ని వంచి తెచ్చేసింది. పులిహోరకి కలిపేసేయాలి. లెమన్ రైస్ అయితే కలిపి పెట్టేసి పెరుగన్నంకి అయితే పోపు వేసి కలిపేస్తూ ఉన్నాను. ఫైనల్గా మొత్తం అయితే రెడీ అయిపోయింది. ఇంకా గుడి దగ్గరికి వెళ్ళాలి మొత్తం తీసుకొని. గుడి దగ్గరకు వచ్చేసరికి అమ్మ మొత్తం అలంకరిస్తూ ఉంది, నేను కొద్దిగా హెల్ప్ చేశాను. ఇదేనండి మా అమ్మవారి విగ్రహము, ఫుల్గా అలంకరణ అయిపోయింది. ఇంకా నైవేద్యం పెట్టి పూజించడమే. ఈ రోజుటి వీడియో అయితే ఇదేనండి. తప్పకుండా నా వీడియో మీకు నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలానే ఒక లైక్ కూడా వేయండి.